తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు? చెప్తాను. కమ్ జంప్. కమ్ ఆన్. నెమ్మదిగా నెమ్మదిగా. వావ్, ఈ ఊళ్ళో ఇంత అందమైన ప్లేసా? రాజీవ్, నమ్మలేకపోతున్నాను. నాకు బాగా నచ్చింది. తెలుసు, నన్ను ఈ ఊరిని చక్కగా తెలుసుకున్నావు. కానీ నీకేం నచ్చుతుందో నాకు తెలియట్లేదు. ఐఎమ్ ఎన్ ఓపెన్ బుక్. నన్ను చదవడం తేలిక. ఓ, వెరీ గుడ్. నా గురించి తెలుసుకోవాలంటే నీకు విషయం చెప్తాను, కానీ అది సీక్రెట్. ఏంటి? చెప్తాను, కానీ అంతకుముందు నువ్వు నాకు రహస్యం చెప్పాలి. ఇంతవరకు ఎవరికి చెప్పను రహస్యం. అటువంటిది ఏమీ లేదు. సీక్రెట్ లేని ఆడపిల్ల ఛాన్సే లేదు. పర్వాలేదు, చెప్పు. నిజంగా ఏమీ లేదు. ఓకే, నా రహస్యం చెప్పనా? మెరుపు వెలుగులో అమ్మాయి, తను మెరుపు లాంటిదే. ఫ్లాష్. మనసు పోగొట్టుకున్నాను, ప్రాణం మాత్రమే మిగిలింది. తన్ని లవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. చిన్న పనుండి. ఏం పని? 1 సెకండ్. ఎందుకు లైట్ ఆఫ్ చేసా? ఏమైనా చేస్తావా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. తినిపించచ్చా? థ్యాంక్స్. నేను కూడా. ఎవరో డోర్ లాక్ చేస్తున్నట్టుంది. వెళ్ళి చూడు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ డాడీ. ఫస్ట్ టైం మీరు నా కళ్ళకి వచ్చి విష్ చేస్తున్నారు. కళ మళ్ళీ కలగన్నావా? నిజంగా డాడీ. బర్త్డే అమ్మా, నీకు విషెస్ చెప్దామని ఇంటికి వెళ్ళకుండా వెయిట్ చేస్తున్నాను. అంటే నువ్వు కూడా అమ్మాయి కల్లోకి వచ్చావా? నేను కల్లోకి రావడం ఏంటి సార్? నా ఫేస్ ఇంకోరు కళ్ళకి కూడా వెళ్తుంది ఏంటి? తల్లి, ఇప్పుడైతే నమ్ముతావా ఇది కళ కాదు నిజం అని? కమాన్ చీరప్, కమాన్ చీరప్. ఓకే, హావ్ ఎ నైస్ స్లీప్. గో గో గో. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. ఏటో సార్, ఈ మధ్య అమ్మాయి గారికి ఏది కలో ఏది నిజమో తెలియటం లేదు. ఎందుకు కొట్టుకుంటున్నారు? నువ్వే చెప్పు. రోజు సుశాంత్ మా ఇంటి కాంపౌండ్ లో నుంచి మీ ఇంటికి రావడానికి స్టూల్ వేసేది నేను. నాకే కదా పెద్ద పీస్ రావాలి. రోజు సుశాంత్ అన్న వచ్చినప్పుడు టామీ అరవకుండా చూసుకునేది ఎవరమ్మా? నేను. మరి నాకే కదా పెద్ద పీస్ రావాలి. హలో, చందమామని గాల్లో ఎగరేసింది ఎవరమ్మా? నేను. నాకే కదా పెద్ద పీస్ రావాలి. ఏంట్రా ఏమైంది? అక్కకి నిజం చెప్పేశాం రా. ఇప్పుడు ఎలా రా? కుక్కేదిరా, కుక్క చంపు. అయితే మనం కూడా చంపు.
అరే మీరేంటి దేవుడి మీద నమ్మకం లేదన్నారుగా? అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తుంది, అవసరం. అవసరమా? ఇంతకేం కోరుకున్నారు? ఏం లేదు. అరే చెప్పండి, మొహమాట పడతారు ఎందుకు? సీక్రెటా? సీక్రెట్ ఏముందిలేండి. సీక్రెట్ లేనప్పుడు చెప్పొచ్చు కదండి. ఆశకు కూడా అంత ఉండాలి. టైం అవుతుంది, వెళ్దాం. ఏమండి ఏమండి, ఇక్కడ సీట్ ఉంది, రండి. ఏం గురుగారు సిటీలా ఏంటి మర్చిపోయారా? మేనతో కూతురు అని చెప్పారు కదా, పెళ్ళికి వెళ్ళి అయిందేమో, అప్పుడు నొక్కదాం అనుకున్న కొట్టేద్దాం అనుకున్నా. అంత రాత నాకు లేదులే గాని ఈ 200 ఉంచుకో. సీను, నా బ్యాంకాక్ అడ్రస్. ఏం లేదు, ఇది నా గుర్తుగా తీసుకోండి. పూజ లెగవే. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా. పూజ లెగవే. ఒంటి మీద ప్యాంట్ కూడా లేకుండా ఏంటి ఆ మొద్దు నిద్ర? లే లే పూజ.
హరీష్, విష్ణు, అనిత లేగండి రా బాబు. పూజ లేలే. హరీష్, విష్ణు, అనిత లేగండి రా. ఏ అనిత లేగవే, లేలే. విష్ణు లేరా లేరా. అబ్బా ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోనవారు, ఇక్కడ కూడా ఏంట్రా నల్లులా ప్రాణాలు తీస్తారు. మహేష్ గడు ఎక్కడా? ఎక్కడికి పోతాడు? పొద్దున్నే లేవగానే ఎవరికైనా వచ్చేది ఏంటి? హ్యాంగ్ ఓవరా? తాగుపోతాడా? హ్యాంగ్ ఓవర్ కాదురా, నేచర్ కాల్. బాత్రూమ్కి రా. పిలిస్తే మనం కూడా తోడెళ్ళే వాళ్ళం కదరా. చీ చీ, అక్కడికి కూడానా? సరే పదా. సర్లే నడు. ఏ పూజ లేవే. నాకు ఒంట్లో బాగాలేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఏమైంది? పూజకు నాకు మధ్య పెద్ద తప్పు జరిగిపోయింది. పెద్దవాళ్ళు మమ్మల్ని బెదిరించి, హెచ్చరించి, మాకే తెలియని కోరికలు గుర్తు చేశారు, రెచ్చగొట్టారు. వాళ్ళ అనుమానాలు మాకు శాపాలయ్యి నిజంగానే తప్పు చేశాం. ఆ క్షణం నుండి మీ ఒకరినొకరు చూసుకోవాలంటే భయం, బాధ, సిగ్గు, ఏదో తెలియని పశ్చాత్తాపం. పెద్దవాళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే వయసును మనసు రెచ్చగొట్టి మర్చిపోలేని పొరపాటు మాతో చేయించింది. ఆ భయమే మాకు చివరి వరకు మిగిలింది. Huh?